గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్రపటానికి నివాళులర్పించిన కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్. నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ ప్రాయశ్చిత్య దీక్ష విరమణ. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కసత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహాత్ముడి చిత్రపటానికి కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సత్యాగ్రహంతో ప్రపంచాన్ని మేలుకొల్పిన గొప్ప మహనీయుడు కేటీఆర్ అనుకుని మేలుకొల్పిన గొప్ప మహనీయుడు గాంధీజీ అని కేటీఆర్ కొనియాడారు. నెల్సన్ మండేలా లాంటి నాయకులకు స్ఫూర్తినిచ్చిన గొప్ప వ్యక్తి గాంధీజీ అన్నారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వగురుగా కీర్తించబడే ఒకే ఒక్క భారతీయుడు మహాత్మా గాంధీ గారు. వారి 155వ జయంతి సందర్భంగా వారు చెప్పిన ఒక మాట మాత్రం నేను ఇవాళ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి పైన ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా గుర్తు చేయదలుచుకున్నాను. ఏ సమాజం యొక్క, ఏ ప్రభుత్వం యొక్క, ఏ వ్యవస్థ యొక్క గొప్పతనమైనా ఎప్పుడు తెలుస్తుందట అంటే ఇది మహాత్మా గాంధీ చెప్పిన మాట. ఆ సమాజంలో ఉండే అత్యంత బలహీనమైన వ్యక్తిని ఆ సమాజం ఎట్లా ఆదరిస్తుంది, ఆ ప్రభుత్వం ఎట్లా గౌరవిస్తుంది, గుర్తిస్తుంది, ఎట్లా సంస్కారవంతంగా వారి పట్ల తన ప్రవర్తన ఉంటుంది, దాన్ని బట్టే ఆ ప్రభుత్వం గాని ఆ వ్యవస్థ యొక్క గొప్పతనం తెలుస్తుంది అని చెప్పి మహాత్మా గాంధీ గారు స్వయంగా అన్నమాట. మహాత్మా గాంధీ మరియు స్వాతంత్ర సమర యోధులు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్. సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పూలేన, అంజన, దర్శకుడు త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశూచన చేశారు. టీటీడీ అధికారులు పవన్ కు స్వామివారి చిత్రపటం మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత ఆయన తరిగుంట వేంగమామ అన్నదాన సత్రానికి వెళ్లి పరిశీలించారు. తిరుమల లడ్డు కల్తీ నేపథ్యంలో పవన్ ఇటీవల ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టారు. 11 దీన్ని కొనసాగించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న ఆయన అలిపిరి మెట్ల మార్గం నుంచి కాలినడకన తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనానంతరం పవన్ కళ్యాణ్ వరాహి డిక్లరేషన్ బుక్ తో వెలుపలకు వచ్చారు. చేతిలో ఎర్ర పుస్తకం ఉండటంతో భక్తులు ఆసక్తిగా గమనించారు. కాలినడకన సమయంలోనే ఆయన తన వెంట డిక్లరేషన్ పుస్తకం తీసుకొచ్చారు. దర్శనానికి వెళ్లిన సమయంలో వెంట తీసుకెళ్లారు. సరిగ్గా తీయండి.
organization heads and much chiefs, I'm not talking about them, but let it be political parties or political commentators, they're thinking Laddu or Prasad as just one issue. They don't know the before of it and post, pre and post. The issue is not about just Prasad. It is the way we run temples. It is the way we jump into conclusions. And the attack on Sanatana Dharma has been consistent all through these decades. I prefer equality. Today it is a Prasad, Laddu, the desecration or whatever. జాతిపిత మహాత్మా గాంధీ భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నేత కోమూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అనంతరం బీజేపీ పాలనపై మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతం పేరుతో బీజేపీ ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు. లేదు, అందుకే ఇప్పుడు పాలకులు పాటిస్తున్నది గాంధీజీ సిద్ధాంతం కాదు, గాడ్సే సిద్ధాంతం. అవునా కాదా అన్నా? మత సామరస్యం కోసం ఎంతో చేశారు. కాంగ్రెస్ పార్టీ అయినా మన పాలించిన భారత రాజ్యాంగం నడవడం లేదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే నడుస్తుంది. ఎప్పుడు చూసినా బీజేపీ పాలన మతాన్నైనా వాడుకోవాలి, కులాన్నైనా వాడుకోవాలి, ప్రాంతాన్నైనా వాడుకోవాలి, భాషనైనా వాడుకోవాలి. ఓ వర్గాన్ని అవమానించాలి, ఇంకో వర్గాన్ని రెచ్చగొట్టాలి, చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలి దాచుకోవాలి. ఇదే బీజేపీ చేసిన రాజకీయం. కానీ ఇది కాదు గాంధీజీ ఐడియాలజీ. సోదర భావం కోసం, ఐక్యత కోసం, ప్రేమ కోసం నిలబడిన మహనీయుడు గాంధీజీ అయితే, అదే సోదర భావం కోసం, ప్రేమ కోసం, ఐక్యత కోసం నిలబడి పోరాటం చేస్తున్న నాయకుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్ గాంధీ గారు. అందుకోసమే ఐక్యతను పెంచడానికి, సోదర భావాన్ని పెంచడానికి, ప్రేమను పెంచడానికి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు. మళ్ళీ మన దేశంలో ఏ పార్టీ అయితే స్వతంత్రం కోసం పోరాటం చేసిందో, సాధించిందో, ఆ తర్వాత కూడా ఎంతో కాలం వరకు, సుదీర్ఘ కాలం వరకు ప్రేమను పెంచే విధంగా పాలన చేసిందో, మళ్ళీ ఆ పాలన రావాలని ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైటిస్ట్ పార్టీ లాంటి బీజేపీ పార్టీ అధికారం నుంచి తొలగిపోవాలని, అలాంటి పార్టీలకు తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా మద్దతు ఇవ్వడాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీజీ గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చింది. మళ్ళీ మన దేశం బాగుపడాలి, మన రాష్ట్రం బాగుపడాలి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, మన కాన్స్టిట్యూషన్, లౌకికవాదాన్ని కాపాడే పార్టీ కాబట్టి ఈ పార్టీ పరిపాలన చేయాలని గాంధీ గారికి ఈరోజు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. హైదరాబాద్ గచ్చిబౌలిలోని నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పరామర్శించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల కష్టాలను తెలుసుకుని శాశ్వత పరిష్కారం కోసం సిరిసిల్లలో పవర్ లూమ్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించిన టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈ నవరాత్రి చేయూత పథకం కింద 290 కోట్ల సహా నేతన్నల కోసం పెండింగ్ బిల్లులు మొత్తం కలిపి 335 కోట్ల విడుదల చేసిన సందర్భంగా త్వరలోనే భారీ బహిరంగ సభ సిరిసిల్లలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే చేనేత కార్మికుల పవర్ లూమ్ సబ్సిడీ మరియు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తొందరలోనే శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తా. పద్మశాలిలో ఐక్యత ఉండి రాజ్యాంగంలో వాటా దిశగా మన ఐక్యంగా ముందుకు సాగాలని తెలిపారు. రెడ్డి రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ఇక ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృయోగం పట్ల రాహుల్ సంతాపం తెలిపారు. మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి పరామర్శించారు. ఏఐసీసీ అగ్రనేత పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత 3 రోజుల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి స్వర్గస్థులయ్యారని తెలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడారు రాహుల్ గాంధీ. పురుషోత్తం రెడ్డి మృతి పట్ల ప్రకట సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ పంపారు రాహుల్ గాంధీ. మీ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ పంపిన రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఫోన్ చేసి పరామర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఆయన ఒక ప్రకటన చేస్తూ తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని పూజిస్తూ రంగురంగుల పూలతో బతుకమ్మను తెలంగాణ బతుకమ్మలో అత్యంత ముఖ్యమైన పండుగని అన్నారు. మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని ఈ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రేపటి నుంచి జరుపుకునే ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు అందరూ ఆనందంగా జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కష్టాలను తొలగించాలని పీసీసీ అధ్యక్షుడు ప్రార్థించారు. వికారాబాద్ జిల్లా న్యూ బ్రిలియంట్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ రోజు బతుకమ్మ పండుగ ఉత్సవాలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సుశీల, హనుమంత్ ముదిరాజ్, పరిగి పట్టణ అధ్యక్షుడు ఎర్రగుట్ట పల్లి కృష్ణ, పరిగి మండల అధ్యక్షుడు పరశురాం రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాం రెడ్డి, గణముని శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, ఓయూ జేఏసీ రామచందర్ యాదవ్, థౌర్య నాయక్, ప్రిన్సిపల్ లక్ష్మణ్, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి నర్సాపూర్ నియోజకవర్గంలోని 26 వార్డులలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని పంపిణీ చేసిన
ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. మరి సందర్భంగా శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ మాట కట్టుబడి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. ప్రజలతో కలిసి పండుగ వాతావరణంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నప్పుడు పెన్షన్ లబ్ధిదారుల కళ్లలో ఆనందం కూటమి ప్రభుత్వంపై విశ్వాసం కనబడుతోందన్నారు. ఎన్టీఆర్ భరోసా చరిత్రలో నిలవబోతోందని, వికలాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం మనోధైర్యం పంపిందని, ఇక 4వ విడత పెన్షన్ పంపిణీతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, సంక్షేమం అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నాయకర్ అన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య మరియు నరసాపురం నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మాట ప్రకారం 1వ తారీఖు వచ్చిందంటే ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా 4,000 రూపాయలు ఇచ్చే విధంగానే కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం సిబ్బంది, అదేవిధంగా అక్కడ నాయకులు, అధికారులు కలిసి మరి రాష్ట్రం అంతా కూడా మరి ఈ రోజున పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు నరసాపురం పట్టణంలో కూడా మేము 22వ వార్డు వచ్చి కమిషనర్ గారు, నేను, పుత్తూరు రామరాజు గారు, నాయకులు మేమందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు వారందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి నరసాపురం పట్టణంలో మరి 5,724 పెన్షన్లు ఇవ్వాల్సి ఉన్నాయి. ప్రతిదీ కూడా ఈ రోజే అన్ని పెన్షన్లు సచివాలయం సిబ్బంది తోటి మరి అందరితోటి కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అందరికి ఇచ్చేస్తున్నాం మేము మాట ప్రకారం. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలకు మేము వెళ్తున్నాం. కంప్లీట్ 3 నెలలు కంప్లీట్ అయిపోయినాయి. 4వ నెల కూడా కంప్లీట్ అవుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అదేవిధంగా మరి అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. మరి దీపావళికి మరి ఏదైతే గ్యాస్ అనుకున్నామో 3 సిలిండర్లు కూడా మా మహిళలకు ఇచ్చే విధంగా, అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కూడా అది కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాం. అది ప్రతిదీ కూడా ఏదైతే మేము ఎలక్షన్ లో హామీలు ఇచ్చామో సూపర్ 6 ద్వారా ఆ ప్రతి హామీని నెరవేర్చే విధంగానే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తున్నాం గత 15 రోజుల నుంచి కూడా ఏదైతే లడ్డూ విషయంలో అపవిత్రం చేసినట్టు గత ప్రభుత్వాన్ని గురించి కూడా ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి ఎంతో పుణ్య క్షేత్రంగా అంటే కలియుగ దైవంగా మనం కొలుచుకునే తిరుపతి వెంకటేశ్వర స్వామిని మరి అప్పటి ప్రభుత్వం ఏదైతే లడ్డు తయారీలో మరి అపవిత్రం చేసి హిందూ సమాజానికి మొత్తం ఇబ్బందికర పరిస్థితి వచ్చే విధంగా కూడా మరి ఆ ప్రభుత్వం ఆరోగ్య కార్యక్రమం తీసుకోవడం కూడా చాలా దురదృష్టకరం. మరి దానిలో పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నాం. గత నుంచి కూడా గత వారం రోజుల నుంచి దీక్షలో ఉన్నారు. మరి ఆయన కూడా 3వ తారీఖున దీక్ష విరమింపు కార్యక్రమం కూడా తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో పెన్షన్లు పంచిపెట్టారంటే ఇది చాలా శుభపరిమాణం. ఈ పూటే ఈ పెన్షన్ల కార్యక్రమం పూర్తవుతుందని కూడా ఆశాభావంతో ఉన్నాం మేము. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా త్వరగా పంపిణీ చేసి ఇంటింటికి వెళ్ళి ప్రజలందరికీ కూడా అందుబాటులో పెన్షన్లే కాదు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ప్రతి వాగ్దానం కూడా అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పని కోరుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జిల్లా మొగల్తూరు స్టేషన్ పరిధిలో దారి దోపిడీ కేసు 24 గంటల్లో చాకచక్యంగా ఛేదించారు పోలీసులు. నర్సాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నర్సాపురం మండల గాజుగారి తోట గ్రామం వద్ద గిరిజన జరిగిన దాడి దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు మేడిది చందరెడ్డి తనకు దోపిడీకి సహకరించిన మరో 6 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1,70,000 నగదు, 2 బైక్లను, గల్ఫ్ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం బీఆర్ఎస్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన రాపాక చంద్రరావు గల్ఫ్ దేశాల నుండి వచ్చిన వారు వద్ద నుండి గల్ఫ్ కరెన్సీ మరియు వస్తువులు కొనుగోలు చేసి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. తనకు ప్రధాన ముద్దాయికి మధ్య వ్యాపార విభేదాలు రావడంతో పథకం ప్రకారం అతనిపై దాడి చేయించి 2 లక్షలు దోచుకుపోయారని తెలిపారు. ఈ రోజు నర్సాపురంలోని ఒక లాడ్జిలో ఉదయం 7 గంటలకు వారిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించిన రూరల్ సీఐ మరియు మొగల్తూరు ఎస్ఐ వారి సిబ్బందిని డీఎస్పీ మురళీకృష్ణ అభినందించడంతో పాటు రివార్డును కూడా ప్రకటించారు.
ఉదయాన్న ఒక నేరం జరిగింది మన మొగల్తూరు పిఎస్ లిమిట్స్లో. రాపాక చంద్రరావు అనే అతను కూడా సెక్రటరీపల్లి ఒరిజినల్గా. అతను వ్యాపార రీత్యా ఉన్నటువంటి స్ట్రగుల్స్ వల్ల కలిదిండి, కృష్ణా జిల్లా కలిదిండి వెళ్ళిపోయాడు. అయితే వీళ్ళందరూ కూడా ఇతను కూడా గల్ఫ్లోకి వెళ్ళి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ యొక్క గల్ఫ్ నుంచి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి సామాన్లు, సరుకులు, సెంట్ బాటిల్స్, కళ్ళదోళ్ళు, ఇంకా వస్తువులన్నీ కూడా తక్కువగా కొనుక్కొని బయటకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటాడు. అలాగే వాళ్ళ దగ్గర ఏమైనా కరెన్సీ ఉంటే కూడా కరెన్సీ లీగల్గా ఉన్నటువంటి వాళ్ళకి తీసుకెళ్ళి అమ్ముతాడు. ఈ రకంగా మన వ్యాపారం సాగిస్తుంటే అదే వ్యాపారం చేస్తున్నటువంటి మేడిద వెంకటరెడ్డి, అతను కూడా సెక్రటరీపల్లి, అలాగే జవాది మాలికా బాబు, సేమ్ బిజినెస్ అన్నమాట వీళ్ళకి కూడా, మాలికా బాబుకి వెంకటరెడ్డికి. వాళ్ళిద్దరికి ఇతను చేస్తున్న వ్యాపారం వల్ల వాళ్ళకు కొంచెం అడ్డు తగులుతున్నాడని, వ్యాపారంలో ఉన్న లావాదేవీల వల్ల ఇతన్ని ఏదైనా చేయాలని ట్రాప్ చేసి ఇక్కడికి వచ్చేటట్టుగా గంటారాజు అనే ఆసామి ద్వారా పిలిపించారు. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, కరెన్సీ మేము తక్కువగా అమ్ముతామని చెప్పి పిలిపించడం జరిగింది. దాని మీద అతను 2 లక్షలు క్యాష్ అప్పు తీసుకుని వచ్చి, అంటే అతను కూడా పెద్ద రిచ్ ఏం కాదు, అప్పులు చేసుకుని తెచ్చుకుని మళ్ళీ ఇవన్నీ వ్యాపారం చేసి తీర్చుకుని అన్నీ ఏదో మార్జిన్ మిగిలిచేటట్టుగా చూసుకుంటాడు. 2 లక్షలు క్యాష్ తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళు చెప్పినటువంటి రాజుగారి తోట దగ్గరికి రమ్మని చెప్పారు. అక్కడికి వచ్చాడు. వచ్చేదానికి వీళ్ళు అప్పటికే పురమాయించుకున్నటువంటి 3 ప్రత్యేకంగా పురమాయించారు. ఆకుల ప్రభుతేజ, సాధనాల మణికంఠ సూర్యతేజ, బయ్యా హింసాగర్ 3 కుర్రాలని అతన్ని కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళేటట్టుగా ఒక సెటప్ చేశారు. ఒకవేళ అది మిస్ అయితే వీళ్ళు 4-5 వీళ్ళు వేరే ఉన్నారు. వీళ్ళంతా ప్లాన్ వేసుకుని చక్కగా ఉన్నారు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారంగా ఇంప్లిమెంట్ చేశారు. అతను కొట్టడం, ముఖం మీద కొడుతూ ఉంటే అతను దెబ్బలు తగిలి బ్లడ్ బ్లీడింగ్ ఇంజరీస్ అయినాయి. అతను కొట్టి డబ్బులు లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం, వెంటనే అతని రిపోర్ట్లు అవి తీసుకుని కేసు కట్టే బాధ్యతలని స్టేషన్లో ఉన్న ఏఎస్ఐ గారు, ఎస్ఐ గారు వెంటనే స్పందించడం జరిగింది. జరగటమే కాకుండా ఈ కేసులో చాలా స్పీడ్గా వాళ్ళ యొక్క అనుమానితులు ఎవరైతే ఉండొచ్చు అని ఇతన్ని ఎప్పుడైతే కంప్లైంట్ని 7 ముద్దాయిలు అయ్యారు. వీళ్ళందరినీ కూడా మరి నేరం జరిగిన తర్వాత 24 గంటల లోపే సెక్యూర్ చేయడం, మమ్మల్ని కేసు కోసం దర్యాప్తు చేయడానికి వీలు కల్పించినందుకు అధికారులందరికీ ధన్యవాదాలు. యూరప్ కు ముఖద్వారం లాంటి జార్జియా దేశంలో గల ఎస్యుఐ జార్జియన్ జాతీయ విశ్వవిద్యాలయంలో తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్యా వైద్యం అందుబాటులో ఉందని ఆ విశ్వవిద్యాలయ రెక్టర్ డాక్టర్ బూచాస్వలి తెలిపారు. ఆయన పెద్దవాల్తేరు విశాఖ ఐ హాస్పిటల్ వెనుక గల జీవీ స్క్వేర్లోని ఇన్విక్టార్ కెరీర్లో కన్సల్టెన్సీ కార్యాలయం సోమవారం ప్రారంభించడమైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో విద్య అభ్యసించడం మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఆర్థిక భారంతో కూడుకున్న అంశమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య విద్య నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు తాము తమ ప్రఖ్యాత ఎస్యుయు జార్జియన్ విశ్వవిద్యాలయంలో అన్ని వసతులతో వైద్య విద్యను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. తమ విద్యా సంస్థలో వైద్య విద్య పాటుతో నాణ్యమైన పనులు, కంప్యూటర్ అండ్ మేనేజ్మెంట్ విద్యలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఫీజుల్లో అందిస్తున్నామన్నారు. తాము అందిస్తున్న డిగ్రీలు అమెరికా మరియు యూరోప్ లో కూడా అక్కడి ఉన్నత విద్యా మండలి ఆమోదిస్తున్నాయన్నారు. ఇంటర్ 60% మార్కులు సాధించి నీట్ పరీక్షలో అర్హత సాధించిన వారు తమ వైద్య విద్యలో చేరడానికి అర్హులన్నారు. మొత్తం బోధనంతా ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందన్నారు. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి, మరలా ఇక్కడకు రావడానికి వీసా సౌకర్యం కూడా సులువుగానే దొరుకుతుందన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, సంస్థ ప్రతినిధి వివేకానందమూర్తి తదితరులు పాల్గొన్నారు.
అంతా ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుందన్నారు. ఇక వీసా సౌకర్యం కూడా సులువుగానే ఉంటుందని తెలిపారు. ఒక సెంటర్ ఆ కోర్సుని వాళ్ళు ఈక్వలెంట్గా తీసుకుంటారు. కానీ ఈ కోర్స్ కారణంగా మొత్తం అన్ని యూనివర్సిటీస్ అక్రాస్ ద గ్లోబ్ అందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఈ డిగ్రీని వాళ్ళు ఆ విధంగా యాక్సెప్ట్ చేయడం కారణంగా అందరికీ మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. అలాగే ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ MIT ఇన్స్టిట్యూట్ వాళ్ళతో MIT అంటే మనందరికీ తెలుసు టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి ఒక దే హ్యావ్ ఎ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఆ విధంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్ర అండ్ ఎస్పెషల్లీ విశాఖపట్నం టు హ్యావ్ ఏ జార్జియన్ యూనివర్సిటీ కనెక్ట్ టు విశాఖపట్నం. Thank you one and all. Alage I want to for coming over here. Thank you one and all.